అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. అనేక మంది విద్య మరియు కోచింగ్ రంగంలోని నిపుణులచే వరుస వీడియోల పరంపర కొనసాగుతుంది. 9 ఎడ్యుకేషన్ అనే సంస్థ గురించి మీరు వినే ఉంటారు. అది ఆల్టర్నేటివ్ కాలేజెస్లో అదొక పైనీర్గా నిలిచింది. తక్కువ స్ట్రెంత్, పర్ క్లాస్ 35-40 స్ట్రెంత్, 80% ఐఐటియన్స్, గురుకుల లాంటి శిక్షణ, ఇలా అత్యంత వినూత్నమైనటువంటి పద్ధతులు వచ్చే పూర్తి పర్సనల్ అటెన్షన్ తోటి ఉండేటువంటి ఇన్స్టిట్యూట్ నైన్ ఎడ్యుకేషన్. దాదాపు 13వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో అనేక సెంటర్లో కూడా బ్రాంచ్లు వస్తున్నాయి. అయితే 9 ఎడ్యుకేషన్ యొక్క కరికులం, పెడగాగి, వాళ్ళ సిస్టమ్స్ అన్నీ మిగతా కంటెంపరీ కాలేజెస్ కంటే చాలా వైవిధ్యంగా ఉన్నాయి. సో కాల్డ్ కార్పొరేట్ కాలేజెస్ అనుకోవచ్చు, నెంబర్ 1 నెంబర్ 2 అని చెప్పుకునేటువంటి కాలేజెస్, వాటికి ఈ 9 ఎడ్యుకేషన్ ఉండేటువంటి శిక్షణకు నిజంగా ఎలాంటి డిఫరెన్స్ ఉందనే విషయం తెలుసుకోవడం అనేది అందరికీ కూడా ఆసక్తికరం. నాలాంటి వాళ్ళు చెప్పడం అనేది పైన ఒక విహంగ వీక్షణ ద్వారా చూసి మాత్రమే చెప్పగలుగుతాం. ఈ విషయం మనం లోతుగా తెలియాలంటే అటు కాల్డ్ నెంబర్ 1 కాలేజీలో అత్యంత టాప్ మోస్ట్ స్థానంలో పనిచేసినటువంటి ఫ్యాకల్టీ, అదే పర్సన్ మళ్ళీ తిరిగి 9 ఎడ్యుకేషన్లో కూడా కీలకమైనటువంటి స్థానంలో పనిచేసినటువంటి వ్యక్తితో మాట్లాడితే రెండింటి అనుభవాన్ని రంగరించి వాటి యొక్క డిఫరెన్సెస్ని చెప్పగలుగుతారు. ప్రస్తుతం ఎస్బిఆర్ టాక్స్ ఆ పని చేస్తుంది. అందరూ కూడా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేస్తే మీరు ఎలాంటి కార్యాలు చేరితే ప్రయోజనకరంగా తెలుస్తుంది. 9 ఎడ్యుకేషన్లో మీకైనా సదనం సమాచారం కోసం వాళ్ళ నెంబర్ కూడా ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. ఇప్పుడు శర్మా సార్తో మాట్లాడుతూ, శర్మా సార్ గురించి చెప్పాను కదా, వారు 33 సంవత్సరాల అనుభవం ఉంది. వారితో గతంలో కూడా మనం వీడియోలు చేసాము, లింక్ పెడతాం డిస్క్రిప్షన్లో. వారు దాదాపు 15 సంవత్సరాలకు పైగా కాల్డ్ నెంబర్ 1 కాలేజీలో టాప్ మోస్ట్ పొజిషన్ అలంకరించారు. గత 5-6 సంవత్సరాల నుంచి 9 ఎడ్యుకేషన్ పనిచేస్తున్నారు. 9 ఎడ్యుకేషన్ యొక్క ఫౌండర్ భరత్ తేజ గారు సార్ వాళ్ళ స్టూడెంట్. కాబట్టి ఈ రెండింటి మీద ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ అత్యంత పారదర్శకంగా నిజాయితీకి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నమస్కారం శర్మ సార్. నమస్కారం అండి. సార్, మీకు రెండిట్లో మీకు విశేష అనుభవం ఉంది. మీ గురించి నేను ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో 100 లోపు ర్యాంకులను స్టూడెంట్స్ను బహుశా 100 మందికి పైగా ఇచ్చి ఉంటారు నాకు తెలిసి. సో వేలాది మంది ఐఐటీస్ తయారు చేస్తారు. సో మీలాంటి గొప్ప గురువుల వల్లనే ఆ చెప్పుకునేటువంటి కాలేజు అతిపెద్ద స్థానానికి ఎదిగిందని నేను భావిస్తున్నాను. సో ఇప్పుడు ఈ కాల్డ్ కంటెంపరీ కాలేజెస్ ఉన్నాయి కదా, 1-2 కాలేజెస్ మా వల్లనే మొత్తం జరిగిపోతున్నట్టు ప్రచారం చేస్తున్నారు కదా. అదేవిధంగా ఆల్టర్నేటివ్ కాలేజెస్ కూడా 9 అనేది పెద్ద ఎమర్జీ అయింది. ఇప్పుడు ఒక 6 బ్రాంచెస్ తోటి, మంచి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ తోటి. ఈ రెండింటి మీద ఒకసారి విశ్లేషణ చేస్తే పేరెంట్స్ కూడా వాళ్ళు కావాల్సిన వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఎవరిని కూడా క్రిటిసైజ్ చేసే ఉద్దేశం లేదు. సార్, మీ రెండింటి అనుభవం ఉంది కదా, కాబట్టి ఈ రెండు మీకు ఏం డిఫరెన్స్ కనిపిస్తుందండి వాటిలో, కార్పొరేట్ కాలేజ్కు 9కు? ఒకటండి, ఈ కార్పొరేట్ అంటే మనకు వచ్చే అర్థం ఏంటంటే ఎక్కువ బ్రాంచ్లు, ఎక్కువ స్టూడెంట్స్ పెద్దగా ఉండడం వల్ల దాన్ని కార్పొరేట్ అని అంటున్నాం. అది ఒక స్ట్రక్చర్. అలాగే ఏదైతే చిన్న కాలేజీలు ఉన్నాయో, తక్కువ స్ట్రెంగ్త్ తోటి రన్ చేస్తున్నాయో, వాళ్ళ మోటివ్ కానీ వీళ్ళు చేయదలుచుకున్నది కానీ ఒకటే, చివరిలో నాకు ఎన్ని ర్యాంకులు వచ్చాయి, ఎంతమందిని నేను కన్వర్ట్ చేయగలిగాను, వాళ్ళ ద్వారా ఏం జరుగుతుంది. సో అది బిజినెస్ అనండి, లేకపోతే ఇంకోటి ఏదైనా పేరు ఇవ్వచ్చు. ఆ బిజినెస్ని ఎవరు ఎలా చేసుకుంటున్నారు అనేది. ఇప్పుడు కార్పొరేట్లో ఏంటంటే నా దగ్గర ఎంతమంది ఉన్నారు అంటే నా అనుభవంతో చెప్తున్నా, నేను పని చేసిన అన్ని సంవత్సరాలతోటి ఏదైతే ఉందో, నేను ఇంతమందిని కొన్ని వేల మందిని స్టూడెంట్స్గా తీసుకుంటున్నాను, అందరికీ కూడాను నేను చేశాను అని చూపించుకోవాలి పని. అలాంటప్పుడు కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అందుకని ఒక స్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం అనేది దాంట్లో ఉంటుంది. అంటే నేను ఈ రోజున మొదలుపెట్టి ఈ రోజుతో కంప్లీట్ చేసి ఫిక్స్డ్ సెంట్రలైజ్డ్ సిస్టమ్, ఫిక్స్డ్ అంటే అది రిజిడ్ అయిపోతుంది ఆ ఫ్రేమ్ ఆఫ్ రైట్. దాంట్లో మీరు మార్పులు చేర్పులు అనేది చేసుకోవడం అనేది చాలా కష్టం. సో అందుకని నాకు ఈ వారంలో అయిపోవాల్సిన టాపిక్స్ ఈ వారంలో అయిపోవాలి,
ఎందుకంటే ఈ బ్రాంచే కాదు ఇంకో బ్రాంచ్ వేరే రాష్ట్రంలో ఉన్న బ్రాంచ్ వేరే స్టేట్లో మానిటరింగ్ చేయడం కోసం అది మానిటరింగ్ పర్పస్ అంటే నా పర్పస్ కోసము నా ప్రోగ్రామ్ని నడపడం కోసము అది రిజిడ్ని అయిపోతుంది. సో చిన్న ఇంటరప్షన్, నేను ఒకప్పుడు పనిచేస్తాను 23 ఏళ్ళ కింద. అప్పుడైతే మాకు ఏ క్వశ్చన్ టీచ్ చేయాలి, ఏ క్వశ్చన్ హోంవర్క్ చేయాలనేది కూడా మాడ్యూల్కి వచ్చేటి. మరి ఇప్పుడు ఆ సిస్టమ్ ఉందో లేదో తెలియదు. ఇప్పుడు ఏకైనా కార్పొరేట్ ఒక లెవెల్ దాటి వెళ్ళిపోయినప్పుడు ఓ 15-20 బ్రాంచులు లేదా అంతకన్నా ఎక్కువ అయినప్పుడు 100 బ్రాంచులు ఉన్న వాటికి ఇది తప్పిస్తే వేరే ఆల్టర్నేటివ్ అనేది ఉండదు. అందరికీ కామన్ ర్యాంకింగ్ అనేది ఇవ్వాలి, అటువంటిప్పుడు సిలబస్ కంప్లీట్ అయిపోవాలి. కానీ మరి అన్ని చోట్ల అవుతుందా లేదా అనేది ఒక చిన్న సిస్టంలో ఉన్న డ్రాబ్యాక్. అది నా సిటీలో అయింది, బంధువులు లేవు, ఈరోజు వర్షాలు పడుతున్నాయి, కొన్ని చోట్ల హాలిడేస్ ఇవ్వాలి, కొన్ని చోట్ల ఉండదు. కొన్ని లో స్టాండర్డ్ బ్రాంచెస్ ఉంటాయి, హై ఐక్యూ స్టూడెంట్స్ ఉంటాయి, అన్నింటినీ సెంట్రలైజ్ చేయడం వీలు కాదు. ఇవన్నీ దీస్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫిక్సింగ్ టు ఎ రిజిడ్ ప్రోగ్రామ్. కానీ మరి తప్పదు. మరి అట్లాగే ఎక్కువైతే తక్కువ బ్రాంచ్లు తక్కువ స్ట్రెంగ్త్ తోటి వెళ్తుంటారో అక్కడ కూడా రిజిడ్ ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చు, కానీ పెట్టుకోకుండా నడపగలిగే ఆలోచన ఉంటే అది మంచిది. ఫ్యాకల్టీకి ఫ్రీడమ్ ఉంటుంది, ఫ్యాకల్టీకి కావాల్సినంత ఫ్రీడమ్ ఉంటుంది. నాకు ఈ వారం నేను హడావుడి పడి కంప్లీట్ చేశాను అయిపోయిందని చెప్పట్లా. నాకు దీని మీద ఈ టాపిక్ మీద నాకు ఇంకో 2-3 రోజులు ఎక్కువ చేయాలి, అప్పుడే పిల్లలకి పూర్తిగా అవగాహన వస్తుందని అనుకున్నప్పుడు ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకుంటారు. 9 ఎడ్యుకేషన్లో ఏంటంటే స్టార్టింగ్ డేట్ ఆఫ్ ద కాలేజ్, ఎండింగ్ డేట్ ఆఫ్ ద సిలబస్ ఉంటుంది, కానీ ఈ వారంలో ఇది అయిపోవాలి అనేది ఉండదు. సో ఒకవేళ నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు విద్యానగర్లో క్లాసులన్నీ నడిచేయి, ఆ వారంలో సిలబస్ అయిపోయింది, కానీ నాకు కొత్తపేటలోనో లేకపోతే ఇంకొక చోటో ఏదో కారణాల వల్ల కొన్ని క్లాసులు మిస్ అయినాయి. సో నేను కొత్తపేటకి విద్యానగర్కి మొట్టమొదటే నేను కామన్ ఎగ్జామ్స్ పెట్టట్లేదు. నాకు ఎప్పుడైతే సిలబస్ అయిపోతుందో ఆ తర్వాత కావాల్సినంత టైం దొరుకుతుంది, ఒక 4-5 నెలలు, అక్కడ నేను కామన్ ఎగ్జామ్స్ అనేది పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ద అడ్వాంటేజ్. ఎక్కడంటే నేను పరిగెత్తట్లా, ఆ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అయినాయా లేదా అని చెక్ చేసుకుని వెళ్ళగలుగుతున్నా. అది సిస్టమ్, అది నేను అనుకున్న సిస్టమ్ ఇది. సో నా సిస్టమ్ రిడెండెన్సీని నేను పిల్లల మీద పెట్టట్లేదు. అదొకటి. కొన్ని ఇంపార్టెంట్ కోర్ చాప్టర్స్ ఉంటాయి, వాటి మీద అవసరానికంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. అది మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాక మొత్తంలో చాలా డిపెండెన్సీ ఉంటుంది ఆ చాప్టర్ల మీ సబ్జెక్ట్, అట్లా కూడా పెట్టుకోవచ్చు. లెక్చరర్కి స్టూడెంట్స్కి ఇద్దరు కూడాను రైట్ వెన్ దే కమ్ టు ఏ కంక్లూజన్, ఈ చాప్టర్ థరోగా డీల్ అయిపోయింది, అప్పుడు దాన్ని ఆపి నెక్స్ట్ దానికి వెళ్తారు. చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే నాకు కాన్ఫిడెన్స్ రాంది అంటే ఇంతకుముందు ఒక పాయింట్ మనం డిస్కస్ చేసుకున్నాం, నా దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నది ఇంపార్టెంట్ కాదు, ఆ ఇన్ఫర్మేషన్ని నేను ఎంతగా ప్రాక్టీస్లో పెట్టగలుగుతున్నాను, అప్పుడే దాని ఉపయోగం. సో ఇది జరుగుతుంది అక్కడ. నేను హడావుడి పడి నీకు అయిపోయిందిరా ఇది కాకుండానే అయిపోయిందిరా అని చెప్పడం కానీ, లేకపోతే నేను చెప్పిన దాంట్లోనే క్వశ్చన్స్ ఇచ్చి అందులో మార్కులు వచ్చాయని వాడి చేత ప్రూవ్ చేయించి తర్వాత ఫైనల్లో ఫెయిల్ అవుతారు డెఫినెట్గా, ఎందుకంటే మోడల్ వైజ్గా వెళ్తున్నారు కాబట్టి. ఒక స్పీడ్లో ఒక రన్నింగ్ రేస్ ఒక స్పీడ్లో పరిగెత్తాలి, పరిగెత్తేవాడు పరిగెత్తే అచీవ్ చేస్తాడు, ఒలింపిక్స్ కొడతారు, పరిగెత్తని వాళ్ళు మధ్యలో పడిపోతారు, కొంతమంది తొక్కిసలాడలేదు అనిపోతారు. కాబట్టి అందరూ ఒకటే స్పీడ్లో పరిగెత్తాలనేది వాడికి ఏమిటి సంబంధం లేకుండా. ఎక్కువ బ్రాంచెస్ అయిన కొద్దీ కంపారిజన్ వస్తున్న కొద్దీ ఈ సమస్యలు వస్తాయి. ఎవరైతే దీన్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయగలుగుతారో, ఒక లెక్చరర్ చేస్తాడేమో కానీ పిల్లాడు కూడా చేయాలి కదా, అల్టిమేట్లీ పిల్లాడు కదా, స్టూడెంట్ కదా పర్ఫామ్ చేయాల్సింది. అది ఒక్కటే కాక ఇప్పుడు కొన్ని బహుశా మీరు టాప్ మోస్ట్ సెక్షన్ చేస్తారు కాబట్టి మీ క్లాస్లో తక్కువ ఉంటారు, కానీ 90% ఆఫ్ ద సెక్షన్స్లో కనీసం 60, 70, 80, 100 మంది వరకు ఉంటారు. యావరేజ్ 70 మంది ఉంటారు పర్ క్లాస్. సో కాల్డ్ కార్పొరేట్ నెంబర్ 1 వాటిలో మీకైతే 35-40. బహుశా మీరు చేసిన కొత్తపేటలో 35+. ఇది ఎంతవరకు స్టూడెంట్ ప్రభావితం చేస్తుంది, ఫ్యాకల్టీని ప్రభావితం చేస్తుంది? అదే డెఫినెట్గా ఫ్యాకల్టీకి చాలా ప్రభావం, అంటే ఎఫెక్ట్ ఎందుకు చూపిస్తుందంటే నేను ఎంతమంది స్టూడెంట్స్ నా లెక్చర్ ఫాలో కాగలుగుతున్నారనేది వాళ్ళ కళ్ళు చూస్తే తెలుస్తుంది. అది 30-35 ఉన్నప్పుడు వాళ్ళ ఫేస్లో ఏం మారుతున్నాయి అనేది తెలుస్తుంది. వాళ్ళ ఫేస్లో అంటే వాళ్ళు నన్ను వింటున్నారా లేకపోతే వాళ్ళ మైండ్ వేరే వాళ్ళది వింటుందని. అదే 70-80 మంది ఉన్నప్పుడు ఒక లెక్చరర్ ఎంతమంది తనని ఫాలో అవుతున్నారనే చూడలేడు. ఇది దట్స్ ఫర్ ష్యూర్. సో అక్కడ జరుగుతున్న డ్రాబ్యాక్ అది. అయితే మీరు 70 మందిని పెట్టుకోవాలా 35 మందినే పెట్టుకున్నారా, ఇది ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది? అంతా ఎకనామిక్స్ అది, రైట్. ఇప్పుడు నేను 35 పెట్టుకున్నప్పుడు, నేను ఐఐటీ జేఈ లెక్చరర్స్ పెడుతున్నప్పుడు నేను వాళ్ళ మీద ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ వస్తుంది, నా ప్రాఫిట్ మార్జిన్ అనేది తగ్గుతుంది, నో డౌట్. బట్ ఐఎమ్ గోయింగ్ విత్ దట్ సర్వీస్ మోటో. ఇప్పుడు భరత్ సార్ 9 స్థాపించి ఇది స్ట్రిక్ట్గా 35-40 మధ్య ఉండాలని పెట్టుకున్నప్పుడు చాలా వరకు ఆయన ప్రాఫిట్ను అంతా కూడా త్యాగం చేస్తున్నట్టే కదా ఒక రకం. అంతేనండి. అంటే భరత్ తేజ నా స్టూడెంట్ ఎప్పుడు దాదాపు 2006లో
తను ఆ పర్సనల్గా అప్రోచ్ అయ్యి డౌట్ క్లియర్ చేసుకుంటూ ఎంతమంది స్ట్రెంగ్త్ ఉన్నారు ఇవన్నీ అప్పుడు తన మైండ్లో ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే తను బయటకు వెళ్ళి చదువుకుని అక్కడ ఖరగ్పూర్లో ఎంటెక్ చేశాడు తను, ఆ చేసినప్పుడు మిగతా స్టూడెంట్స్ మాట్లాడేది ఇవన్నీ కూడా ఉంటాయి కదా. నేను ఎందుకు కాన్సన్ట్రేట్ చేయగలిగాను, మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు, లేదు నాది స్టూడెంట్లో స్ట్రెంగ్త్ ఉన్నా కూడా నేను అప్రోచ్ అయ్యాను, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆ మదన పడ్డం ద్వారా వచ్చిందే 9 ఎడ్యుకేషన్ అని. తను ఎప్పుడైతే తన స్టడీస్ కంప్లీట్ చేసుకుని వచ్చి సార్ నేను లెక్చరర్గా మారదలుచుకున్నప్పుడు అన్నప్పుడు నేను ఇంకోసారి ఆలోచించేవా యువన్ ఐటీఎన్ నువ్వు సమాజానికి ఇంకో విధంగా కూడా చాలామంది ఐఐటిఎన్స్ ఉపయోగపడేది వేరు టెక్నికల్గా దానికను ప్రీమియర్ ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ ఎంటెక్ చదివారు. అది సో ఇది చెప్పినప్పుడు లేదు సార్ నాకు ఈ ప్రొఫెషన్లోకి వచ్చినట్టయితే నేను ఇంకా చాలామందికి ఇంకా ఎఫెక్టివ్గా సర్వ్ చేయగలుగుతాను అనిపిస్తుంది అని అనడం ద్వారా అనుకున్నప్పుడు సార్ తక్కువ స్ట్రెంగ్త్ కూడా ఐడియా అనండి ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఎస్. సో ఇది ఇంతకాలం 13 ఏళ్ళు దాటింది. సో సక్సెస్ఫుల్గా ఇంతే స్ట్రెంగ్త్ తోటి రన్ అవుతుందిగా అన్ని బ్రాంచెస్లో. సో దట్ ఈస్ ద కీ. నేను నమ్మినది అది వర్కౌట్ అవుతుందని తెలిసినప్పుడు, ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని తెలిసినప్పుడు దానికి స్టిక్ ఆన్ అయ్యి అందరికీ కూడా కోరిక ఉంటుంది నేను కూడా ఎక్కువ బ్రాంచెస్లోకి వెళ్ళిపోవాలి, ఎక్కువ స్ట్రెంగ్త్ పెట్టుకోవాలి, ఎక్కువ సంపాదించుకోవాలి. కానీ అది ఇంతకాలం ఓపిక పట్టడం అనేది గ్రేట్. 13 ఏళ్ళు 40 దాటకుండా ప్రతి బ్రాంచ్ చేయడం అనేది మిరాకిల్. సార్ ఇంకోటి మీరు టాప్ కాలేజ్లో చూసినందుకు నేను కూడా కొంతకాలం పనిచేస్తాను వాటిలో. బేసికల్గా ఏంటంటే ఫ్యాకల్టీస్లో కూడా టాప్ బ్యాచ్కి ఏమో చాలా మంచి ఫ్యాకల్టీ, కింది వాటికేమో నాసిరకం ఫ్యాకల్టీ ఉండి ర్యాంకర్స్ కోసమే క్వాలిటీ మెయింటైన్ చేసి మిగతా వాళ్ళని ఏదో అట్లా చదివించేటువంటి పరిస్థితి ఉంటుందని నేను కూడా అబ్జర్వ్ చేసి చాలామంది అన్నారు. మీ మీ యొక్క దాని మీ వ్యాఖ్య అంటే ఇవన్నీ ఎకనామిక్స్ అనుకోండి, బట్ మనం ఒక ఫ్యాక్ట్ నిజాన్ని గమనించినట్టయితే ఎక్కడైతే ఒక ఈవెన్ తక్కువ ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా కూడా క్లాస్లో ఒక లెక్చరర్ని వింటున్నప్పుడు ఒక 10 మంది బాగా చేయగలుగుతారు, ఒక 20 మంది మామూలుగా ఉండగలుగుతారు, చివరి వాళ్ళు చేయలేరు. పర్సనల్గా ఉండి ఎంతో కొంత ముందుకు తీసుకొస్తారు, వాళ్ళు అది సాటిస్ఫై అయితే సాటిస్ఫాక్టరీగా ఉంటారు. ఇదే కాన్సెప్ట్ ఎక్కడైనా. ఇప్పుడు నా క్యాంపస్లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, ఓ 1000 మంది ఉన్నారు. వాళ్ళకి ఎంతమంది లెక్చరర్స్ కావాలి, అంతమంది లెక్చరర్స్లో ఎంతమంది మంచి లెక్చరర్స్ ఉండగలుగుతారు, ఎంతమంది ఇదిగా ఉంటారు. సో ఇవన్నీ ఇట్స్ ఎ రియలిస్టిక్ థింగ్ అనమాట. నేను అందరికీ కూడాను ఒకటే లెక్చరర్ని ఇచ్చే పరిస్థితుల్లో ఉండలేను. సో అది క్వైట్ కామన్. టాప్ స్టూడెంట్ బాటమ్ స్టూడెంట్ ఏదైతే సెగ్రిగేషన్ అవుతుందో అట్లాగే ఎగ్జాక్ట్ సేమ్. ఇప్పుడు టాప్ మోస్ట్ బ్రాంచ్కు ఉండే ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ కిందికి ఇవ్వడం అనేది ప్రాక్టికల్ సాధ్యం కాదు. 10-20% స్థాయి భేదం వేరు. ఉదాహరణకు మనం సాలరీస్లో మాట్లాడుకుంటే నేను వింటాను, నిజమో అబద్ధం తెలీదు, టాప్ బ్యాచ్ చెప్పే ర్యాంక్ తెచ్చే బ్యాచ్కు మేబీ ₹1,00,00,000 వరకు ఇస్తారు, కింద బ్యాచ్ వాళ్ళు చెప్పే వాళ్ళకు మేబీ 40-50 ఇవ్వరు. అంటే ఇంత డ్రాస్టిక్ డిఫరెంట్. నిజానికి ఫీ కట్టేదంతా కూడా వీళ్ళే కదా ఎక్కువ వరకు. ఎవరైనా స్టూడెంట్ కట్టాలి. అది ఇప్పుడు ఒకటండి రైట్. డెఫినెట్గా నేను ఏదైతే ప్రోగ్రామ్ అనేది నేను చెప్తున్నాను దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి రైట్. ఆ ఇంప్లిమెంట్ చేయగలిగినప్పుడే అది వర్కౌట్ అవుతుంది, పిల్లలు కూడా సాటిస్ఫాక్టరీతో ఉంటారు. అంటే నాకు ర్యాంక్ రాకపోయినా కూడా నాకు కావాల్సిన కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను ఏదైనా కూడా నాకు ఒకవేళ ఐఐటీలో కాకపోతే మెయిన్సా లేకపోతే ఎంసెటా ఏదైనా ఇది జరగడానికి వర్క్ జరగాలి, ఏదో ఒకటి రావడానికి. సో పిల్లలు నాకు ఇక్కడ దొరికింది, నాకు కనీసం లెక్చరర్ వింటున్నారు నన్ను, ఇవి పాయింట్స్ అనమాట. సో దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మెయింటైన్ చేసుకోగలిగినప్పుడు మీరు ఎటువంటి లెక్చరర్ని ఇచ్చినా, కాకపోతే చివరికి వచ్చేప్పటికి రిజల్ట్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు అదే మోటివ్ తోటి కదా మన దగ్గరకు వచ్చేది. సో అందరినీ ట్రైనప్ చేసుకోవడం అనేది అవసరము. ఇక్కడ 35 మెంబర్స్ ఉన్నా, ఇక్కడ 6 సెక్షన్స్ ఉన్నా, 6 సెక్షన్స్కి ఒకరే లెక్చరర్లు పంపిస్తారు 9లో. సో లాస్ట్ సెక్షన్ ఫస్ట్ సెక్షన్ కూడా సేమ్ లెవెల్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉంటుంది. అటువంటిది ఏం లేదు. అంటే ఇక్కడ సెగ్రిగేషనే ఉండదు, ఫస్ట్ సెక్షన్ లాస్ట్ సెక్షన్ అనేది ఉండదు, అది ఏమి ఉండదు అంతే. సో నాకు లెక్చరర్లు కూడా వెళ్ళేది ఒకటే కదా. ఈ 6 సెక్షన్స్ 6 లెక్చరర్లు, ఈ 6 సెక్షన్స్ 6 వెళ్తారు. మీకు ఎక్కడ కూడా 6 సెక్షన్లు 250 కంటే మించి ఇంటేక్ లేదు కదా ప్రస్తుతానికి. అదొక యూనిట్ అంతే. 6 నాకు తెలుసు 6 క్యాంపస్ దేనిలో కూడా 250 స్ట్రెంత్ దాటలేదు, 40 మంది మించి స్ట్రెంత్ లేదు, అండ్ 6 సెక్షన్ల మించి ఇంటేక్ లేదు. ఒక యూనిట్గా అది ఆ 6 సెక్షన్లకి 6 లెక్చరర్లు వెళ్తారు. సో దాంతో ఏంటంటే నాకు వేరే లెక్చరర్ని పంపిస్తున్నారు అనే ఐడియా అసలు ఇక్కడ రాదు. సో ఏ లెక్చరర్ అయితే పక్క సెక్షన్లోకి వెళ్ళి వచ్చారో నా దగ్గర కూడా అదే చెప్తున్నారు.
సో అదే డౌట్, ఒకవేళ నాకు ఆ డౌట్ రాలేదు, ఇంకో డౌట్ వచ్చింది, ఈజ్ దే ఆర్ టేకింగ్ వర్క్ సెషన్స్ ఉన్నాయి, టీచింగ్ అవర్స్ ఉన్నాయి, మార్నింగ్ వర్క్ సెషన్స్ ఆఫ్టర్నూన్ ఉన్నాయి. అదే లెక్చరర్లు ఉన్నారు. మనం వేరే జేఎల్స్నో ఇంకోళ్ళనో పెట్టట్లేదు. ఎవరైతే లెక్చరర్ నీకు టీచ్ చేస్తున్నారో ఆ లెక్చరరే నీ డౌట్ క్లారిఫై చేయడానికి కూడా ఉన్నారు. అంటే మిస్కాన్సెప్షన్స్ ఏం డెవలప్ కావట్లా. లెక్చరర్ వచ్చి ఒక కాన్సెప్ట్ చెప్పి వెళ్తారు, ఇంకో లెక్చరర్ వచ్చి అరే ఇది కాదురా, దీనికి ఇది ఉపయోగించాలి, అది కరెక్టా కాదా తెలియకపోయినా ఈ ఫార్ములా ఉపయోగించాలని చెప్పే ఇటువంటివి లేవన్నమాట 9లో. సార్ ఇంకొకటి, మీరు కార్పొరేట్ కాలేజెస్లో మెయిన్ క్లాస్ ఆఫ్ మెయిన్ ఫ్యాకల్టీ చెప్తారు, స్టడీ అవర్స్ జూనియర్ ఫ్యాకల్టీస్ జేఎల్స్ అంటారు. బహుశా 9లో నాకు తెలిసినంత వరకు జూనియర్ జేఎల్స్ ఇట్లాంటి సిస్టమ్ లేనట్టుంది. దీని గురించి ఒకసారి చెప్పండి వివరంగా. అంటే సాధారణంగా డౌట్ క్లారిఫికేషన్ కోసం జేఎల్స్ని పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది టాప్ ఫ్యాకల్టీ దొరకకపోవచ్చు, లేదా కారణాలు ఏవైనా కానివ్వండి. నాకు లెక్చరర్స్ వేరు, జేఎల్స్ వేరు అంటే డౌట్ ఉంది కదా సిస్టమ్ కార్పొరేట్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ కావాల్సిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం మళ్ళీ ఐఐటి జేఈ లెక్చరర్స్ అనేది కాదు. ఎంసెట్ కావాల్సిన వాళ్ళు ఉంటారు, ఐఐటి కావాల్సిన వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళకి ఎంతమంది అవైలబుల్గా ఉన్నారు, రైట్, ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఇవి ఆ పిల్లలకి తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఒక 9లో ఏంటంటే నాకు అటువంటి డిస్క్రిమినేషన్ లేదు. డిస్క్రిమినేషన్ ఇన్ ద సెన్స్ ఎంసెటా మెయిన్సా అనేది, రైట్, కాన్సెప్ట్ చెప్తున్నాను. దాని మీద ఎంసెట్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతారు, మెయిన్స్లో ఎట్లా అడుగుతారు, అడ్వాన్స్లో ఎట్లా అడుగుతారు అనేది ఎనాలిటికల్ మోడ్లోనే తీసుకువెళ్తారు. అండ్ అదే లెక్చరర్ ఉంటారు. సార్ ఇంకో డౌట్ కూడా అడగచ్చు, సార్ వీళ్ళందరూ ఐఐటియన్స్ కదా, వీళ్ళకి ఎంసెట్ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ కానీ ఎట్లా అవగాహన వస్తుంది? సో డెఫినెట్గా వాళ్ళని ట్రైనప్ చేసే క్లాస్లోకి పంపించడం అనేది జరుగుతుంది. మీరు ఎగ్జూబరెన్స్ మీకు ఎక్కువ ఉంటుంది ఐఐటియన్గా, ఎందుకంటే క్రాక్ చేసి వచ్చారు, ఐఐటీస్లోనే చదివారు లెక్చరర్స్. సో మీరు అన్నట్టు ఆ ఉత్సాహము ఒకటి. అండ్ పిల్లలకు కూడా రోల్ మోడల్స్ వాళ్ళే. నేను ఐఐటీలోకి వెళ్ళదలుచుకున్నాను, నాకు ఐఐటీ జేఈ నుంచి వచ్చిన అతనే లెక్చరర్, నాకు వేరే రోల్ మోడల్ దొరకాల్సిన అవసరం లేదు. ఇన్స్పిరేషన్ రైట్, ఇన్స్పిరేషన్ అండ్ దెన్ లాట్ ఆఫ్ పర్స్పిరేషన్. ఏదో సామెతలు ఉంటాయి కదా, సక్సెస్ రావాలి అంటే ఇన్స్పిరేషన్ ఒకటే సరిపోదని. ఆ పర్స్పిరేషన్ అంటే డూయింగ్ వర్క్ అనమాట, చెమట స్వేదం అనేది వర్క్ చేయడం వస్తుంది. సో ఇవన్నీ చేయించడానికి వాళ్ళే ఉన్నారు. సో నాకు వేరే జేఎల్స్ అనేది కాదు. ఒకవేళ నేను ఎవరన్నా జేఎల్ని ఎంప్లాయ్ చేసుకున్నట్టయితే అవి ఏంటంటే వీళ్ళకి సజెస్ట్ చేయడానికి, అంటే కోఆపరేట్ చేయడానికి. సజెస్ట్ చేయడం అంటే సలహాలు ఈ లెక్చరర్స్ ఇవ్వడానికి కాదు, అంటే వీళ్ళు వర్క్ చేశారా లేదా అసెస్ చేయడం. అంటే చెక్ చేసుకున్నారా నోట్స్, వీళ్ళు పిల్లలు రాశారా లేదా, పిల్లలకి చెప్పడం అని కాదు, పిల్లలు నోట్స్లు రాస్తున్నారా లేదా. కొంతమంది ఎంత చెప్పినా కూడా ఇంట్రెస్ట్ లేని పిల్లలు ప్రతి చోట ఉంటారు, కార్పొరేట్లో ఉంటారు, ఇక్కడ ఉంటారు అంతను. మన ఉద్దేశం వల్ల వాళ్ళని ఎందుకు వాడు ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవడం చూసి వాళ్ళ చేత చేయించుకోవడం అనేది. సో అందుకని ఎవరైతే టీచ్ చేస్తారో వాళ్ళే వర్క్ సెషన్స్లో ఉంటారు. దానికి తోడు యూ విల్ ఫైండ్ 1 or 2 జేఎల్స్ ఆల్సో ఇన్ 9. అంటే నేను అడిషనల్ సపోర్ట్ వేస్తున్నాను అంతే. తేజ ఐడియా. ఓకే సార్, ఇప్పుడు దీనిలో మీకు మొత్తం 6 బ్రాంచెస్ ఉన్నట్టు కదా? అవునండి, ప్రస్తుతానికంటే 2 years క్రితం వరకు ఒకటే విద్యానగర్లో ఉండేది, నా ఇప్పుడు 6 క్యాంపస్ అయినాయి. అది కూడా పేరెంట్స్ పిల్లలు ఎంతో సాటిస్ఫై అవడం వల్ల దానితోటి వచ్చింది. కొత్తపేట, ఎల్బీ నగరు, విద్యానగరు, ఎస్ఆర్ నగరు, కూకట్పల్లి, సుచిత్ర, ఇవి 6 క్యాంపస్లు అండి. ప్రతి చోట మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా 9 runs అండర్ ద సేమ్ కండిషన్, సేమ్ స్ట్రెంగ్త్ ఇన్ ద క్లాస్. ఇప్పుడు ఐఐటియన్స్ గతంలో ఒక 3 ఐఐటి ఖరగ్పూర్ ఒక బిట్స్పిల్తో ఇంటర్వ్యూ చేశాను, మీరు చూసిండొచ్చు వీడియో, మేనమామ లాంటి మెంటర్స్ అని. సో ఇప్పుడు ఎంత పర్సెంట్ టోటల్ స్టాఫ్ ఎంత ఉంటారు మీకు, ఎంత పర్సెంట్ ఐఐటియన్స్ ఉంటారు సార్? ఇప్పుడు దాదాపు మ్యాక్సిమం ఐఐటియన్స్నే తీసుకుంటారండి. కానీ ఎక్కడైతే అవసరము, అంటే అవసరం ఇన్ ద సెన్స్ అతనికి హెల్త్ బాగపోవచ్చు, లేకపోతే వాళ్ళకి వేరే ఇంకా ఆపర్చునిటీస్ రావచ్చు, వాళ్ళందరూ కూడాను అంటే దాదాపు 3-4 ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి తీసుకుంటారు. ఇదంతా ఒక ఐఐటి అయినంత మాత్రం డైరెక్ట్ తీసుకోవడం, ఐఐటి అయినంత మాత్రం డైరెక్ట్గా తీసుకునే అవకాశం లేదు. ఫస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే వాళ్ళకి పంపిస్తారు, వాళ్ళు లిస్ట్ షార్ట్ అవుట్ చేసి పంపిస్తారు, వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేస్తారు, అయితే వచ్చి చెప్తారు, లేకపోతే వీడియోస్ అప్లోడ్ చేస్తారు వాళ్ళ లెక్చర్స్ని. అవన్నీ చూసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ చేసుకుంటారు ఈ టీం అంతా, 9 రిక్రూట్మెంట్ టీం అంతా. ప్రతి సబ్జెక్ట్ లెక్చరర్ వాళ్ళ సబ్జెక్ట్ వీడియోస్ చూసి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి మళ్ళీ టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. టెక్నికల్ ఇంటర్వ్యూ అయిన తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ, అంటే ఫైనల్గా సెలెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందా లేదా, వాళ్ళ సబ్జెక్ట్ ఎట్లా చెప్తున్నారు, ఇవన్నీ చూసుకుని ఫ్రెషర్స్ అయినా రైట్ వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ట్రైనప్ సెషన్స్ అని ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్న సీనియర్ ఫ్యాకల్టీ ఎవరైతే చాలా సంవత్సరాల తరబడి చెప్తున్నారో
అంటే నాలాంటి వాళ్ళు కానీ తేజ కానీ వీళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళని కూర్చోబెట్టుకుని చెప్తారు స్టూడెంట్స్ తోటి ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఈ టాపిక్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవన్నీ అయిన తర్వాతే వాళ్ళని క్లాస్లోకి పంపించడం జరుగుతుంది. నేను ఏదో ఊరికే ఐఐటిఎన్స్ అనే పేరు కోసం నేను బయటికి ప్రొజెక్ట్ అవ్వడం కోసం చెప్తున్నాను కాదు. దీని వెనకాతల ఇంత వర్క్ ఉంది. ఓకే, ఏదో ఊరికే నాకు అప్లై చేసి మొత్తం స్టాఫ్ ఎంత ఉంటుంది రఫ్గా ఎగ్జాక్ట్ స్టాటిస్టిక్స్? దాదాపు ఇప్పుడు 6 క్యాంపస్లు అండి. 6 into the మినిమం. ఒకవేళ కొత్త క్యాంపస్ అయినా కూడా 6 లెక్చరర్లు. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే దాదాపు 50 మంది స్టాఫ్ ఉంటారండి. ఎంతమంది ఐఐటిఎన్స్ ఉంటుంది రఫ్గా? దాదాపు 80% ఈజీగా ఉంటారు, 80-85% ఈజీగా ఉంటారు. ప్రతి క్యాంపస్లో మహా అయితే ఒక లెక్చరర్ ఎవరైనా ఉంటారు. అది కూడా ఎన్ఐటీ, ప్రీమియర్ ఎన్ఐటీస్ నుంచి ఉంటారు. అది కూడా ఏంటి, ఇప్పుడు ఈ లెక్చరర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు పిహెచ్డి కోసం వెళ్ళడమనో, రైట్, వాళ్ళ ఐఐటి ప్రొఫెసర్స్ వాళ్ళని మళ్ళీ తిరిగి అబ్జర్వ్ చేసుకోవడమనో. సో ఇవన్నీ ఇటువంటివి జరుగుతాయి, వేరేవి కాదు. బాగా చెప్పలేకపోవడం వల్ల తీసేయడం అనేది సరే, ఎందుకంటే వాళ్ళందరినీ ఇన్ని టెస్టుల ద్వారా తీసుకున్న తర్వాత ఇంకోటి తీసేయడం అనేది ఒకటి సొల్యూషన్ కాదు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటన్నిటిని రెక్టిఫై చేస్తారు. సో ఏదన్నా ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఇట్ మే బీ డ్యూ టు హెల్త్, ఇల్ హెల్త్ ఆర్ ఎనీ అదర్ థింగ్. అటువంటప్పుడు మిడిల్ ఆఫ్ ద ఇయర్లో ఐఐటిఎన్స్ దొరకనప్పుడు ఎన్ఐటీస్ నుంచి కానీ బిట్సాట్ నుంచి కానీ వీటి నుంచి తీసుకున్న వాళ్ళతోటి వాటిని ఫిలప్ చేస్తారు. నో కాంప్రమైజ్. సార్ మీ ఒకసారి 9 ఎడ్యుకేషన్లో టైమింగ్స్, టీచింగ్ అవర్స్, తర్వాత వర్క్షాప్స్ అవన్నీ ఎట్లా ఉంటాయండి? దాదాపు 6 టీచింగ్ అవర్స్ ఉంటాయండి. మ్యాథ్స్ 2, ఫిజిక్స్ 2, కెమిస్ట్రీ 2, ఇవి టీచింగ్ అవర్స్. టైమింగ్స్ చెప్పదాకండి. దాదాపు అన్ని క్యాంపస్లు 7:30 నుంచి 5:30 వరకు రన్ అవుతాయి. అన్నీ 7:30 to 1 o'clock వరకు టీచింగ్ అవర్స్ ఉంటాయి. మధ్యలో హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉంటుంది. ఎవరైనా కూడా 10 నిమిషాలు బ్రేక్ ఇస్తారు, ఏ కాలేజ్ అయినా కూడా, లేకపోతే 15 నిమిషాలు ఉంటుంది. ఇక్కడ హాఫ్ అన్ అవర్ ఉంటుంది. 3 పీరియడ్లు అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ బ్రేక్, తర్వాత 3 పీరియడ్లు ఉంటాయి. హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఎందుకు? సో స్టూడెంట్ కంప్లీట్గా అంతకుముందు చదివిన ఆ 3 పీరియడ్ల నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ 3 వినగలగాలి, రిలాక్స్ చేయాలి. ఏ మెషిన్కైనా కూడా మనం టైం ఇస్తూ ఉంటాం. ఈవెన్ మీ మొబైల్ అయినా ల్యాప్టాప్ అయినా దెర్ ఆర్ సర్టన్ టైమింగ్స్, రైట్. సో అట్లాగే ఇది కూడా. తర్వాత 1 hour లంచ్ ఉంటుంది, 1 to 2. తర్వాత 2 to 5:30 వర్క్ సెషన్స్ ఉంటాయి. అందులో కూడా మధ్యలో హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉంటుంది. ఈ వర్క్ సెషన్స్లో వాళ్ళు మార్నింగ్ చదివిన వాటిని త్వరగా వర్క్ చేస్తారు. దిస్ ఇస్ ఇవన్నిటితో పాటు కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. అది చాలా ఇంట్రెస్టింగ్ అయిపోయారు నాకు. ఎందుకనంటే ఐ జస్ట్ డోంట్ బిలీవ్ ఒక్క ఎకడమిక్సే ఆల్రౌండ్గా డెవలప్ చేస్తుందని, అంటే మీ ఆలోచనను పెంపొందిస్తుందని. 9 believes that when you are interested, right, then you will work better. సో ఆ ఇంట్రెస్ట్ని కీపప్ చేయడానికి ఎవరికైనా కూడాను కొన్ని ఆర్ట్ ఉంటే పర్ఫామ్ దెమ్. దర్బార్స్ అని ఉంటాయి ఇక్కడ, దే కెన్ పర్ఫామ్ ఎనీథింగ్. మంత్లీ ఒక స్పోర్ట్స్ డే ఉంటుంది, కంప్లీట్గా వాళ్ళని గ్రౌండ్స్కి తీసుకువెళ్తారు. అట్లాగే డిబేట్స్ ఉంటాయి, డిస్కషన్స్ ఉంటాయి. ఎవరైనా కూడా ఎక్స్పర్ట్స్ని పిలిచి గెస్ట్ లెక్చర్స్ ఇప్పిస్తారు. సో ఇవన్నీ ఎందుకు? ఆ గెస్ట్ లెక్చర్ ఇచ్చే వ్యక్తి తను ఏ స్టేజెస్ ద్వారా తను డెవలప్ అయ్యారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్గిల్ వార్లో పార్టిసిపేట్ చేసిన ఒక ఆర్మీ జనరల్ తోటి మాట్లాడించిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగే డాక్టర్స్ తోటి ఎవరైతే ప్రొఫెషనల్గా చాలా వెల్ అడ్వాన్స్డ్ ఉన్నారో వాళ్ళు ఎందుకు టెన్షన్ ఫీల్ అవ్వట్లేదు, మీరు ఏం చేయాలి. సో ఇవన్నీ కూడా ఈ జనరల్ డిస్కషన్స్ తోటి, ఈ దర్బార్లతోటి స్టూడెంట్స్కి ఏంటంటే ఏ స్టేజ్లో కూడాను స్ట్రెస్ అనేది బిల్డప్ అవుతూ ఉండదు. దే ఆర్ గెటింగ్ ఎలిమినేటెడ్, సప్రెస్ అవ్వు. స్పోర్ట్స్ కూడా మంత్లీ ఒక డే కంప్లీట్గా స్పోర్ట్స్కి డెడికేట్ అయిపోతుంది. నో అదర్ యాక్టివిటీ. గ్రౌండ్స్ లేవు కదండి దగ్గర. సో దట్ ఈస్ అన్ ఎక్స్పెండిచర్. వీ బుక్ ఇండోర్ స్టేడియమ్స్. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం ఉంది కొత్తపేటకి, దీనికి అయితే. ఎల్బీ నగర్కి అయితే వాళ్ళ క్యాంపస్లోనే ఉన్నాయి. కొత్తపేటకి ఎట్లా అవుతుంది, విద్యానగర్కి అయితే ఉస్మానియా యూనివర్సిటీ గ్రౌండ్స్ ఉన్నాయి. వీ బుక్ దెమ్. సరే, ఇట్ ఇన్కమ్ సమ్ ఎక్స్పెండిచర్. అది ఫీజులో తీసుకోమంటారు, ఫ్రీ, దానికి ఫ్రీ అంటాను. వీ బుక్ ద గ్రౌండ్స్. వాటికి ఎంత ఎక్స్పెండిచర్ అయిందో దానికి పెట్టేసుకుంటారు. అట్లాగే ఆ రోజున ఆడించేటప్పుడు వచ్చేటప్పుడు కోచ్లు ఉంటారు. అందరూ కూడా ఊరికే మేము ఆడుకోవడానికి వదిలేసినట్టు కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ ప్లాన్డ్. సో దాంతో ఏంటంటే లెక్చరర్స్ కూడా వీళ్ళు ఆడతారు. ఓన్లీ ఏదో మీరు ఆడుకోండిరా అని కాదు, లెక్చరర్స్ కూడా వాళ్ళతో ఇన్వాల్వ్ అవుతారు. సో స్టూడెంట్స్ మైండ్లో ఆ ఫియర్, అంటే లెక్చరర్ కదా అనే దాన్ని ఒక ర్యాపో బిల్డ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ అది. ప్లస్ వాళ్ళ ఆడుతున్న భరత్ సార్ ఆడితే
మీకు ఆడడం వల్ల ఏం ప్రయోజనం అంటే మేము ఆడేటప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎట్లుంది, అది న్యాచురల్ బిహేవియర్, అన్కంట్రోల్డ్ బిహేవియర్ కాబట్టి ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎట్లున్నాయి, వీళ్ళ ఎమోషన్స్ ఎట్లున్నాయి, సో అనే దాని మీద కూడా అబ్జర్వ్ చేయడం వల్ల వీళ్ళకి ఒక కేస్ స్టడీ లాగా జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా. సో వాళ్ళ గురించి వీళ్ళ ఇప్పుడు ఒక ఫ్రీడమ్ వచ్చినప్పుడే మనిషి ఎక్స్ప్లోర్ అవుతాడు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. అంటే అంటే చదవడం రానివాడు ఏ స్టూడెంట్ ఎవరైనా జెన్యునే, పాపం వాడికి ఏంటి అంత తొందరగా గ్రాస్ప్ చేయలేకపోతున్నాడు. అందరూ అడుగుతుంటారు మార్కులు ఏంట్రా, అవేంట్రా, ఇవేంట్రా అని. దాన్ని ఎట్లా ఆన్సర్ చేస్తాడు? అందుకని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, ఏదో కారణాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఇటువంటి స్టేజ్లో ఉన్నప్పుడు, ఫ్రీ అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు వాడికి ఆ ఇన్హిబిషన్స్ ఉండవు. సార్ తోటి నవ్వుతూ మాట్లాడాడు, ఆడాడు, వచ్చేసాడు. సార్ నెక్స్ట్ వెళ్ళి కలుస్తాడు, సార్ నాకు ఇది కొంచెం రావట్లేదు సార్. ఆ చెప్పడంలో హెసిటేషన్ అనేది ఉండదు, భయం ఉండదు. సో దాంతో ఫ్రీగా అడగగలుగుతాడు, లెక్చరర్ చెప్పగలుగుతాడు, కొంతైనా కవర్ అవుతుంది. ఇలా దాచిపెట్టడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, తిడతారేమో, అది చేస్తారేమో, దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. అటువంటి నష్టం ఇక్కడ జరగదు. సార్ ఇప్పుడు ఓవరాల్గా అల్టిమేట్గా పేరెంట్స్కు ఏంటంటే రిజల్ట్స్ అనేది వాళ్ళు మీరు ఎన్ని చెప్పినా చివరికి రిజల్ట్. మీరు పనిచేసిన కాలేజ్ ఉంది సార్, మీ బ్రాంచ్ చెప్పకండి, ఎందుకంటే మీది టాప్ మోస్ట్ నెంబర్ 1 క్రీమ్ ఆఫ్ ద క్రీమ్ కాబట్టి ఆ రిజల్ట్స్ ఎట్లుకుంటాయి అంటే ర్యాండమ్ మీ అబ్జర్వేషన్ తోటి, మన స్టాటిస్టిక్స్ లేకపోవచ్చు, వాటిలలో పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఐఐటియో, ఎన్ఐటియో, IIITయో, బిట్స్, ప్రీమియర్ వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నవి. ఇప్పుడు 9లో వచ్చే పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ను, సో కాల్డ్ కార్పొరేట్లో పర్సెంట్ ఆఫ్ సీట్స్, మీకేమన్నా ఎగ్జాక్ట్ నెంబర్స్ మనం చెప్పలేకపోవచ్చు, మీకేమన్నా సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ కనిపించింది? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఎవరైనా కూడాను ఐఐటి జేఈలో ఒక 10% సక్సెస్ అంటే చాలా హ్యూజ్ సక్సెస్. దిస్ ఈజ్ అ కన్సిస్టెంట్ వన్. ఎట్లా అయితే ఐఐటి జేఈ కటాప్స్ కానీ అవి కానీ 25 to 35% దాటి ఎప్పుడు దాటదు, ఏ ఇయర్ కూడా దాటదు, 12 లక్షలు కూడా అది. సో అట్లానే 10% సక్సెస్ ఇస్ అ వండర్ఫుల్ సక్సెస్. సో ఇది ఏ పేరెంట్ అయినా కూడా చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. 1% సీట్స్ ఉన్నాయి రాసే వాళ్ళలో, రైట్. సో ఇట్స్ వెరీ సింపుల్. మీరు ఏ క్యాంపస్ అయినా సక్సెస్ఫుల్లా కాదా, దిస్ ఇస్ అ బరోమీటర్, రైట్. మరి అట్లాగే ఈ నేను తీసుకునే ఏదైతే 35 స్టూడెంట్స్ 6 సెక్షన్స్ ఒక యూనిట్ అంటున్నానో, 35 సెక్షన్స్, అదే 35 స్ట్రెంగ్త్, 40 స్ట్రెంగ్త్, 3 సెక్షన్స్ సెకండ్ ఇయర్, 3 సెక్షన్స్ ఫస్ట్ ఇయర్, అంటే 120 స్టూడెంట్స్. ఈ 120 స్టూడెంట్స్లో ఐఐటి జేఈ వస్తున్న వాళ్ళు, మెయిన్స్ వస్తున్న వాళ్ళు, ఎంసెట్ వస్తున్న వాళ్ళు, ఈవెన్ ఐఐటి జేఈలో 10% సక్సెస్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ సక్సెస్. నౌ లెట్ us see మిగతా వాళ్ళ పరిస్థితి. 10 times to the random sample. ఇది ర్యాండమ్, ఇది స్ట్రాటిఫైడ్, రైట్. అంటే మీరు ర్యాండమ్ అని చెప్తున్న వాళ్ళు ఏంటంటే క్రీమీ లేయర్ని పట్టుకుపోవడం అంటున్నారు. సో అక్కడ డెఫినెట్గా రావాలి. అదే కాక ఇప్పుడు అక్కడ 13 లక్షల మంది రాస్తారు, 13,000 సీట్లు ఉన్నాయి రఫ్గా, అంటే 1%, అది రాసే వాళ్ళలో 100 మందికి ఒక సీట్ రావాలి. ఆ పక్కన 1% ఈజ్ సక్సెస్ రేట్. కానీ మన నా దగ్గర చదువుతున్న స్టూడెంట్స్ నా మీద కోరికతోనే వచ్చారు. సో అందుకని నేను డెఫినెట్గా అదే చెప్పలేనుగా 1% అని, ఎక్కువ చేయాలి. సో డెఫినెట్గా ఏంటంటే ఎప్పుడైతే తక్కువ స్ట్రెంగ్త్ తీసుకుంటున్నప్పుడు ఎప్పుడైతే మనం సర్వ్ చేయగలుగుతున్నామో అంత సాటిస్ఫాక్షన్ పిల్లల్లో ఉంటుంది. వాళ్ళు నాకు ఐఐటి సీట్ రావడంతో పాటు మెయిన్స్ కానీ, ఎంసెట్ కానీ, లేకపోతే ఏదైతే శాట్ కానీ, ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్, అసలు చాలామందికి తెలియదు, అది చాలా కార్పొరేట్స్లో తెలియదు, చాలా కార్పొరేట్ టాప్ బ్యాచెస్లో కూడా తెలియదు. అది ఎంత చాలా చాలా బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్ అనేది, కోల్కతా, ISI హెడ్ క్వార్టర్స్ ఎట్ కోల్కతా. సో దాంట్లో సీట్ వచ్చిందంటే తెలంగాణలో చూస్తే మొన్న 18 మెంబర్సే, అది కూడా ర్యాంక్ వైజ్ మెరిట్ వైజ్గా ఇవ్వరు వాళ్ళు, 18 మెంబర్స్ లిస్ట్ ఇస్తారు. మరి అందులో కూడా మా వాళ్ళు ఉన్నారంటే అది ఎంత హ్యూజ్, వాడికి అసలు ఎంత కాన్ఫిడెన్స్తో ఉంటాడో చూడండి స్టూడెంట్. సో ఇది అనమాట, అంటే మీరు స్టూడెంట్స్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది తక్కువ స్ట్రెంగ్త్ అనేది, ప్లస్ వాళ్ళకి పర్సనల్గా మీరు సొల్యూషన్స్ ఇవ్వగలిగే దాంట్లోకి వెళ్తారు. సో దిస్ ఇస్ సింపుల్. సో మీరు ఇందాక ఏదైతే అడిగారో కార్పొరేట్స్లో ఎంత పర్సంటేజ్, ఇందులో ఎంత పర్సంటేజ్ ఉంది, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇట్స్ క్రిస్టల్ క్లియర్. 10% సక్సెస్ వస్తే చాలా హ్యూజ్ సక్సెస్. ప్రతి పేరెంట్ కూడా దాన్ని ఎన్షూర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫ్యాక్ట్స్ అనేవి క్లియర్గానే ఉంటాయి. సార్ యాక్చువల్లీ అయితే ఇప్పుడు మనకు దాంట్లో పర్సంటేజ్ ఆఫ్ సీట్స్లో మీరు చెప్పారు. అయితే నా పాయింట్ ఏంటంటే మీకు కార్పొరేట్స్లో చాలా వాటిలో మెయిన్స్ బ్యాచ్ అను, అడ్వాన్స్ బ్యాచ్ అను, ఇంకేదో బ్యాచ్ అను, చైనా బ్యాచ్ అను, రష్యా బ్యాచ్ అను, ఇంకేదేదో విచిత్రమైన పేర్లతో నడుస్తున్నాయి. రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయని విన్నాను. నేను ఎప్పుడు నా పిల్లలు చదివించలేదు, దానిలో వేరే విషయము.
అది మీరు 9లో అట్లా సపరేట్ బ్రాంచెస్ రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఒకటే యూనిక్ ప్రోగ్రామ్ ఉంటుంది? ఒక్కటే ప్రోగ్రామ్ అండి. పిల్లలని వాళ్ళ కాన్సెప్ట్స్ చాప్టర్లు సరిగ్గా కవర్ అయ్యా లేదా అని చెక్ చేసుకునే ప్రోగ్రామ్. దీన్ని దాటి వేరే ఏవి కూడా ఉండవు. పిల్లల్ని ఆడుకోవడానికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఇవి ఉంటాయి. దీనికోసం సెపరేట్ బ్యాచ్, అందరికీ ఒకటే ప్రోగ్రామ్ ఉంటుంది. దాని ప్రోగ్రామ్ అని కూడా నేను యాక్చువల్గా ఐడియా ఒకటే, అన్ని క్యాంపస్ల్లోనూ ఐడియా ఒకటే. ఏవి కూడాను డీవియేషన్ అయ్యి దీనికి ఇది దానికి అది అనే దాంతో ఉండదు. ఒకటే ఐడియా. తక్కువ స్ట్రెంగ్త్ ప్లస్ పర్సనలైజ్డ్ అటెన్షన్ దాని ద్వారా వస్తుంది. ప్లస్ ఏ చాప్టర్ అయితే ఒక లెక్చరర్ స్టార్ట్ చేస్తున్నారో ఆ లెక్చరరు ఆ స్టూడెంట్స్ కంప్లీట్గా దాన్ని కవర్ అయింది అని అనిపించుకుని నెక్స్ట్ దానికి వెళ్ళడము. అందుకే చెప్పాను ఇంతకుముందు, స్టార్టింగ్ డేటు ఎండ్ డేటు ఫర్ ద ప్రోగ్రామ్ అంటే సిలబస్ కంప్లీషన్కి ఉంటాయి, చాప్టర్ కంప్లీషన్ కాదు. సో డీటెయిల్డ్గా ఆ చాప్టర్ని కవర్ చేసుకుని వెళ్ళే ఫ్రీడము లెక్చరర్కి, అది నాకు కాన్ఫిడెంట్గా కవర్ అయ్యింది అని చెప్పే స్టూడెంట్స్ కోసం ఇదే ప్రోగ్రామ్. ఇది అన్ని క్యాంపస్లో అది. సార్ యాక్చువల్గా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే స్టూడెంట్స్ పేరెంట్స్కు చిన్నప్పటి నుంచే వాడు పుట్టిన కానించే మావాడు ఐఐటీయా డాక్టరా ఇట్లాంటి పేర్లు పెడుతున్నాం మనం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. కానీ సరే, అందరం ఆశించడం తప్పు కాదు. గ్రోయింగ్ మిడిల్ క్లాస్ ఉన్నటువంటి దేశం రాష్ట్రం కాబట్టి సమస్య ఏంటంటే ఆశించవచ్చు. కానీ మీరు ఎంత బాగా కోచింగ్ ఇప్పించినా, ఎంత బాగా చదివినా, సుమారుగా అప్లై చేసే వాళ్ళలో 1% మెంబర్స్ మాత్రమే ఐఐటీస్ వస్తాయి. ఇట్స్ ఎ రియాలిటీ. 99% మెంబర్స్కి రావు. కానీ వాడు గుగ్గుపాలతో ఐఐటీ అని చెప్తున్నాం. ఇంతకుముందు వృద్ధులలో రామకోటి లాగా ఇప్పుడు ఐఐటి కోటి లాగా స్టార్ట్ అవుతుంది అప్పుడు. సో ఈ ప్రెజర్, మార్క్స్ చూస్తేనేమో మనకు రావు, అడ్వాన్స్ ఎగ్జామ్ పెట్టినా కూడా తక్కువ మార్క్స్ వస్తుంటాయి. ఈ ఛాలెంజ్, ఈ ప్రెజర్లో చాలామంది డిప్రెస్ అయిపోతున్నారు. సో కాల్డ్ కార్పొరేట్ కాలేజ్లో, పెద్ద కాలేజ్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అక్కడక్కడ సూసైడ్ జరుగుతున్నాయి. ఈ సమస్యను 9లో మీరు ఎట్లా అధిగమిస్తున్నారు? ఒకటే, ఇప్పుడు ఏ స్టూడెంట్ అయినా డిప్రెషన్ దాంట్లోకి ఎందుకు వెళ్తాడు? వాడి మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండి అది అచీవ్ కాలేనప్పుడు. ఇప్పుడు మొన్నటి మన వినేష్ ఫోగట్ని చూద్దాం. ఆమె 50 kg కేటగిరీలో ఎంటర్ అయింది. చివరిలో ఒక 100 grams తక్కువ ఉండడం వల్ల పక్కకు తీసేపటికి ఆమె ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందంటే అసలు కెరీరే వదిలేస్తాను, రిటైర్ అయిపోతాను అనే దానికి వెళ్ళింది. ఎంతో సపోర్ట్ ఇచ్చి కంట్రీ వెనకాతలు ఉండి ఇన్ని కోట్ల మంది ఆమెకు మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ చేస్తే ఆ తర్వాత ఆమె ఇప్పుడు రాగలిగింది. కానీ ఆ డిప్రెషన్ ఎంత లెవెల్లో ఉంటుందో చూడండి. అది ఎక్స్పెక్టేషన్స్ వల్ల వచ్చింది. అందుకని పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఏం చేయాలి అంటే అటువంటి మైండ్ సెటప్ ఉన్న స్టూడెంట్స్ని ఇంకా రెచ్చగొట్టకుండా, మనం ఉన్నది ఇది, ఈ ప్రయత్నం చేద్దాము. మనకి ఐఐటి ఒకటే కాదు, మెయిన్స్, రియాలిటీ అర్థం చేయించాలి. అంటే నేను నా సక్సెస్నే ఎంజాయ్ చేయడం కాదు, నా ఫెయిల్యూర్స్ నుంచి ఎట్లా నేర్చుకోవాలి, హౌ ఇట్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్, రైట్, ఇదేది చెప్పగలగాలి. సో తక్కువ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు అది పాసిబిలిటీ అవుతుంది. సార్ యాక్చువల్గా ఇప్పుడు నేను ఒకసారి భరత్ సార్తో విద్యను అన్నప్పుడు కొంచెం ఫిబ్రవరిలో వెళ్ళినట్టున్నా, అప్పటికి అడ్మిషన్ కోసం బతిలాడుతున్నారు అందరూ. సో జనవరిలో అడ్మిషన్ అయిపోతున్నాయట. సో యాక్చువల్గా లేట్గా వచ్చిన వాళ్ళు కూడా అడ్మిషన్స్ కొన్ని బ్రాంచెస్ దొరకవు, ఎందుకంటే మీరు లిమిటెడ్ స్ట్రెంత్ కదా, అంతే, చాలా లిమిటెడ్, ఓవర్ఫ్లోయింగ్. సో కాబట్టి అంటే మీరు అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు యాక్చువల్గా, ఈ ఇయర్కు, కమింగ్ ఇయర్కు? యాక్చువల్గా అడ్మిషన్ స్టార్ట్ చేయడం అంటే ఇక్కడ ఉన్న పేరెంట్స్, పిల్లలు వాళ్ళు మాట్లాడడం ద్వారా ఇది జరిగిపోతూ ఉంటాయండి. అంటే రిజర్వ్ చేసుకోవడం అనేది ఏంటి, ఇప్పుడు వీళ్ళకి కాకపోతే నేను ఇంకెవరికి ప్రయారిటీ ఇస్తాను? ఇప్పుడు 3 సంవత్సరాల క్రితము ఒకటే క్యాంపస్, నా 6 క్యాంపస్లు. సో ఇవన్నీ కూడాను పేరెంట్స్, పిల్లల వాళ్ళ సాటిస్ఫాక్షన్ ద్వారా సాధించినవి. ఎక్కడ పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ కానీ అవి కానీ కూడా ఉండరు, పిఆర్ఓలు కానీ వాళ్ళు కానీ. సో ఇది నిరంతర ప్రక్రియ అనమాట. మా మీద ఇంట్రెస్ట్తో వచ్చే వాళ్ళని నోటీస్లో పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అందుకని ఎప్పుడైనా కూడా అంటే ఇప్పుడు ఇంట్లో కావాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు సెప్టెంబర్లో కూడా మీరు కావాలంటే జాయిన్ కావచ్చు అంటే వాళ్ళు వచ్చి చూసుకొని ఆడుకోవచ్చు. అండ్ ప్రొవైడెడ్ ఇప్పుడు నాకు వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు అడుగుతుంటారు, ఫోన్ చేస్తే మీరు వెళ్ళమని చెప్పచ్చు బ్రాంచెస్ అంతే చెప్పాలి. చూసుకోవాలి. ప్రతి పేరెంట్కి చెప్పేది అదే, మీరు ప్రతిదీ స్టడీ చేయండి, ఎక్కడ మీకు సరైన వర్క్ జరుగుతోంది అనేది మీరు వాళ్ళ స్టూడెంట్కి న్యాయం జరగడం ఇంపార్టెంట్. ఆ ఇన్స్టిట్యూషన్ పెద్దదా చిన్నదా,
వేల కోట్ల వ్యాపారం జరుగుతుందా, అది లాసా లాభం, అది సంబంధం లేదు. వాళ్ళ అబ్బాయికి అమ్మాయికి ఎక్కడ న్యాయం జరిగి బెటర్ వాళ్ళ స్థాయి కంటే మెరుగైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారో అది అక్కడ చేరడం అనేది నేను కూడా అదే చెప్తుంటాను అందరికి. ఎవరైతే వాళ్ళ చేత వర్క్ చేయించగలరో వాళ్ళ చైల్డ్హుడ్ కోల్పోకుండా, వాళ్ళ ఇంట్రెస్ట్ కోల్పోకుండా, నాకు పాట పాడాలని ఉంది, ఎవరైనా నవ్వుతారనే భయం ఉంది, ఇక్కడ అటువంటిది ఉండదు. యూ కమ్ అండ్ పెర్ఫామ్ అంటే ఇది చిన్న లెవెల్లో నేను చెప్తోంది. అదే సబ్జెక్ట్ వైజ్గా కూడాను వీఆర్ దేర్ టు బ్యాకప్. అందుకనే 9 మీద ఇంత ఇంట్రెస్ట్ పేరెంట్స్కి. ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి వేరే చోటికి వెళ్ళడమో లేకపోతే ఇంకోటని కాదు, అంత అంటే వాళ్ళకి కావాల్సింది జరుగుతుంది అనే దాంతో ఉంటారు. ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలి అనేది ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఉంటారు. ధన్యవాదాలు సార్, చాలా చాలా విలువైన సమాచారం చెప్పారు పేరెంట్స్ కోసం. ఇదండి మనం శర్మ సార్ తోటి చేసిన మరొక ఇంపార్టెంట్ విషయం మీద చేసినటువంటి ఇంటర్వ్యూ. ధన్యవాద్. భారత్ మాతాకి జై.